సినిమా రంగానికి మాత్రం ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పి ఏంటంటే, ఒకటి ఐ బొమ్మలు, మూవీ రూల్స్‌లు. ఇవాళ సినిమా వచ్చిందంటే రేపటికల్లా ఆ కాపీలు అందులోకి వచ్చేస్తున్నాయి ఏదో ఒక దాంట్లోకి. ఇది నంబర్ 1 సమస్య. రెండవది దాన్ని తీసుకుని ఈ బస్సుల్లో వీటిట్లో ఏసేస్తారు, లోకల్ కేబుల్ ఏసేస్తారు. ఇది రెండవ సమస్య. మూడవ సమస్య వచ్చేటప్పటికి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాలు కూడా ఆంధ్రాలో వరకు కొంతవరకు సేఫ్, అడగగానే పర్మిషన్ ఇస్తున్నారు ఇవి. అయితే కోర్టులు ఇప్పుడు తాజాగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో బెనిఫిట్ షోలు కుదరవు, ఎక్స్ట్రా షోస్ ఎన్ని పడితే అన్ని కుదరదు, రేట్ల పెంపు కూడా లిమిట్ చేసుకోవాల్సిందే, అడ్డదిడ్డంగా చేయడం కుదరదు. 2 రాష్ట్రాల్లో 2 హైకోర్టులు తీవ్రంగా స్పందించినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో తక్కువ బడ్జెట్తో ఎక్కువ జనాల్ని రీచ్ అయ్యేలా తీయకపోతే, ఎక్కువ బడ్జెట్లతో సినిమాలు తీస్తే అంత అందుకోవడానికంటూ ప్రత్యేక జీవోలతో సాధించగలం అనుకుంటే, అంటే ఎప్పుడైనా సరే మనం 100 రూపాయలు ఖర్చు పెట్టి 200 ఆశించడంలో తప్పులేదు, కానీ 300 ఖర్చు పెట్టి 3000 ఆశిస్తున్నాం. అది రాకపోతే 300 పోతే భారీగా దెబ్బతింటాం. ఇది జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సిన సందర్భం. ఎందుకంటే ప్రజలు, చట్టం అంతా కూడా మన అభిమానుల వరకే ఓకే అంటుంటారు, మిగతా అభిమానులు ఒప్పుకోరు. మళ్ళీ అదే సందర్భంలో ప్రజలు విరక్తి, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలనిపిస్తేనే వెళ్తున్నారు, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫారాలకే పరిమితం అవుతున్నారు, లేదా ఈ మూవీ రూల్స్లు, బొమ్మలకి ఐ బొమ్మల దగ్గరే ఫిక్స్ అయిపోతున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలి.